అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల శీర్షికలో శ్రీ తిరునాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 218వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ తిరునాథ్ గారికి స్వాగతం. నమస్కారము. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులు, అందులోనూ ముఖ్యంగా భగవంతుని ప్రేమికులు, గీతా ప్రేమికులు అంటే భగవంతుని ప్రేమికులు కావాలి. ఎందుకంటే గీత మనకేం చెప్తుంది? భగవంతుడు ఒక్కరే. శ్రీ భగవాను వాచ ధర్మ మార్గము, సత్య మార్గము, అర్థమైందండి, ఆధ్యాత్మిక మార్గం అన్నమాట. ఈ మార్గాన్ని ఇష్టపడేటువంటి అందరికీ కూడా నమస్సుమాంజలి, వెల్కమ్ అండి. ముందు మాటగా మనం ఆధ్యాత్మికము, ధార్మికము అన్న విషయాల్ని మనం చర్చించుకుంటూ వస్తున్నామండి. ఈ ఎపిసోడ్ కూడా అదే కొన్ని విషయాలు, మంచి విషయాలని మనం తెలుసుకొని ప్రారంభించుకుందాం. ముఖ్యంగా ధార్మికము అంటే ఏమిటండి? ధార్మికము అంటే భౌతికము, ధార్మికము అంటే సాకారము అంటారు. సాకారము అంటే భౌతిక రెండు కళ్ళ ద్వారా చూసేటువంటి ప్రపంచం. అర్థమైందండి. మనుషులు, దేవీ దేవతలు, ధర్మస్థాపకులు, సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు, పీఠాధిపతులు, జగద్గురువులు, మహామండలేశ్వరులు, వీళ్ళందరూ వస్తారు. ఇది ధార్మికం అనమాట. కానీ ఆధ్యాత్మికములో వీళ్ళెవ్వరూ రారండి. ఎవరు రెండు కళ్ళతో చూసేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆధ్యాత్మికతలో రారు. ఎందుకంటే అక్కడ సూక్ష్మమైనటువంటి శరీరాన్ని ధరించి పాత్రని అభినయించేటువంటి ఆత్మజ్ఞానం అందులో ఇమిడి ఉంటుంది. ఆధ్యాత్మికం అంటే ఆత్మ, ఆధ్యాత్మికము సూక్ష్మము, భౌతికము స్థూలము, సాకారము. అర్థమైందండి. సో ఈ ఆధ్యాత్మిక జ్ఞానము మనకి ఏం బోధిస్తుంది చెప్పండి? ఆధ్యాత్మిక జ్ఞానము ఆత్మ యొక్క ఉనికిని ప్రసాదిస్తుంది. అర్థమైందండి. ధార్మిక జ్ఞానము ఆత్మ యొక్క ఉనికిని ప్రసాదించదండి. ఆత్మ యొక్క ఉనికిని ప్రసాదించడమే కాకుండా ఆత్మ యొక్క అనుభూతిని కలిగిస్తుంది. ఇదే కాకుండా ఆత్మల తండ్రి అయినటువంటి పరమాత్మ, ఈశ్వరుడు, భగవంతుడు, వీరి యొక్క ఉనికిని మరియు ప్రాప్తి అనుభూతిని కలిగిస్తుంది ఆధ్యాత్మికం. ఈ ఆత్మ పరమాత్మ యొక్క అనుభవం ద్వారా ఏం జరుగుతుందండి? రాజయోగము అనేటువంటి ఒక ప్రక్రియ భగవద్గీతలో 93 శ్లోకాలలో చెప్పినటువంటి యోగము. 9వ అధ్యాయం పేరు రాజవిద్య, రాజగుహ్య యోగము. ప్రతి అధ్యాయము యొక్క నామము యోగము అనే ప్రక్రియతో ముగిస్తోంది. ప్రతి అధ్యాయము చివరన యోగశాస్త్రే, బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే, ఇంత స్పష్టంగా యోగం యొక్క ఆ విశేషతల్ని భగవంతుడు స్పష్టంగా చెప్పడం జరిగింది భగవద్గీతలో. సో ఈ యోగానుభూతి మనకి ఒక పరమాత్మ మాత్రమే మనకి ఆత్మలకి ఈ వర్తమాన సంక్లిష్ట సమయములో కలిగిస్తున్నాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ధార్మికంలో అందరూ దేహదారులే. ధార్మికలో 100% అందరూ దేహదారులే. మీరు దేవీ దేవతలు తీసుకోండి, 33 కోట్ల మంది దేహదారులు, రెండు కళ్ళతో చూస్తాము. అదేవిధంగా ఇప్పుడు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉన్నటువంటి సాధువులు, సన్యాసులు తీసుకోండి, అందరూ దేహదారులే. అదే విధముగా ధర్మస్థాపకులు కూడా దేహదారులే. పుణ్యాత్మలు, మహాత్మలు అందరూ అంటే ఆత్మలు అంటే దేహదారులు. ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏమిటంటే ఆధ్యాత్మికంగా మనము ఆ విధంగా రాజయోగ ప్రక్రియ ద్వారా ఆత్మ పరమాత్మ యొక్క కలయిక ద్వారా ఏ విధంగా అయితే ఆత్మలో నిక్షిప్తము కాబడినటువంటి తామసిక సంస్కారాలు, తమో ప్రధాన సంస్కారాలని పరివర్తన చేసుకోవడానికి ఒక అవకాశం భగవంతుడు మనకి ఇస్తున్నాడండి. ధార్మిక జగత్తులో ఈ పరివర్తన, ఆత్మ, పరమాత్మ, రాజయోగము, సంస్కారాలు, వీటి గురించి ప్రస్తావననే ఉండదండి. ఎందువల్లంటే ఇక్కడ స్థూలమైనటువంటి దేహదారులు, సాకారంలో ఉన్నటువంటి మనుషులు. ఒక మనిషి ఇంకొక మనిషికి రాజయోగము నేర్పించలేడు. అర్థమైందండి. ఒక మనిషి ఇంకొక మనిషికి లేక సాటి మనుషులకి, మిగతా మనుషులకి రాజయోగాన్ని నేర్పించలేడు. ఎందుకంటే అది రాజయోగం అంటే మళ్ళీ మీరు తప్పు పట్టుకోకూడదండి. ఎందుకంటే రాజయోగం అన్న పేర్లతోనే చాలా యోగాలు నడుస్తున్నాయి. రాజయోగం అంటే భగవద్గీతలో సాక్షాత్తు భగవంతుడే
వర్తమాన సమయములో 574 శ్రీ భగవాను వాచ శ్లోకాల మాధ్యమముగా బహిర్గతము చేసినటువంటి ఈ రాజయోగం. సో ఈ రాజయోగం అనగానే మీరు భగవద్గీతలోకి వెళ్ళిపోవాలన్నమాట. ఆత్మ పరమాత్మ కలయిక, సంస్కార పరివర్తన, దివ్య జన్మలు, రాబోయేటువంటి ఈ యొక్క సృష్టి యుగాంతం అయిన తర్వాత యుగ ఆరంభంలో రాబోయేటువంటి స్థాపన కాబోయేటువంటి స్వర్గం అనబడేటువంటి సత్యత్రేతాయుగాలలో శ్రేష్టమైన జన్మ. ఇది ఎంత అద్భుతమైనటువంటి చూసారా విషయము. దాన్ని అద్భుతమైన విషయాన్ని మనం మర్చిపోయాం కంప్లీట్ గా. మనం సాధారణంగానే మనము దేహభ్రాంతిలోనే నేను దేహం అనుకునే మనం జీవితాన్ని సాగిస్తున్నాం. ఇది ముఖ్యమైన వ్యత్యాసం మనం గుర్తుపెట్టుకోండి. ధార్మికములో రాజయోగ ప్రస్తావన లేదు, ఆత్మ పరమాత్మల ప్రస్తావన లేదు, మరి సంస్కార పరివర్తన ప్రస్తావన లేదు. రేపు అతి త్వరలో స్వర్గము స్థాపన కాబోతున్నది అన్న ప్రస్తావన లేదు. అందులో శ్రేష్ఠ జన్మలు తీసుకోబోతారు అన్న ప్రస్తావన ఉండదు. కేవలము ఒక్క జన్మకి మాత్రమే పరిమితము కాబడేటువంటి విషయాలు మాత్రమే అక్కడ మనము తెలుసుకుంటాం. ఇది మొట్టమొదటిది. రెండో విషయము, ఇక్కడ మనందరినీ కూడానండి మనం అనుకుంటున్నాం భగవంతుని ప్రాప్తి మనం పొందామని. కానీ రెండో విషయం చెప్తున్నాను. ఇక్కడ ఇంగ్లీష్లో ఒక విషయం ఉంటుంది, ఏమంటారు? ఫాదర్ షోస్ సన్ అంటాడు. మళ్ళీ ఏమంటారు? సన్ షోస్ ఫాదర్ అంటారు. చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఈజీగా. తండ్రి బిడ్డని ప్రత్యక్షం చేస్తాడు. తండ్రి బిడ్డని ప్రత్యక్షం చేయడం అంటే ఏంటి? ఇగో ఈ సో అండ్ సో మై సన్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఈజ్ వర్కింగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఈజ్ టాప్ కంపెనీలో టాప్ ఎగ్జిక్యూటివ్ అని ఫాదర్ సన్ని ప్రత్యక్షం చేస్తాడు. తర్వాత సన్ చేయాల్సిన పని ఏంటండి? సన్ షోస్ ఫాదర్. సన్ అనేవాడు ఆ బిడ్డ తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు. ఆధ్యాత్మిక దృష్టికోణంలో ముందుగా భగవంతుడు మనని లాగుతాడు. జ్ఞానం విన్నవాళ్ళందరూ వాళ్ళంతట వాళ్ళకి ఏమి జరగదండి. భగవంతుడు గట్టి సంకల్పం ఇస్తాడు. రా నా దగ్గరికి రా, నేను నిన్ను అడాప్ట్ చేసుకుంటున్నాను నా బిడ్డగా, నీ ద్వారా నేను ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయిస్తాను, నువ్వు చాలా క్వాలిఫైడ్, నువ్వు భక్తి పూర్తి చేసుకున్నావు, నీ యొక్క ఇప్పుడు జ్ఞాననేత్రము తెరుచుకుంటున్నావు, నువ్వు ఇప్పుడు నా దగ్గర వస్తున్నావు, నువ్వు నా రాజయోగాన్ని, నేను రాజయోగం ద్వారా ఎంతో వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఎంతో మందికి మూడవ నేత్రం తెరిపించే ప్రక్రియ నువ్వు చేస్తావు, అందుకే నిన్నెంచుకున్నాను, అటువంటి సంకల్పం కలిగిస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కసారి ఆలోచిస్తాం, ఇందులో ఎక్కడైనా తప్పు చెప్పాడు భగవంతుడు? భగవంతుడు నన్ను ఆహ్వానిస్తున్నాడు. భగవంతుడు ఆహ్వానం మేరకేనండి ఇన్ని లక్షల మంది ఈ రోజున భగవంతుని పట్టుకున్నారు. మనంతటా మనకి ఏం తెలుస్తుంది చెప్పండి? భగవంతుడు జ్ఞానం ఇచ్చి, ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం, రాజయోగ జ్ఞానం, సంస్కార పరివర్తన, ఇంత జ్ఞానం భగవంతుడు ఇస్తున్నాడంటే ఇది భగవంతుడి ఆహ్వానం కింద మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏమైంది ఇక్కడ? ఫాదర్, భగవంతుడు అంటే సుప్రీం ఫాదర్, పరమ పిత అంటాం. పరమ పిత, పరమ శిక్షకుడు, పరమ సద్గురు అంటాం కదా. పరమ పిత పరమాత్మ అంటాం చూసారా. సో పరమాత్మ ఆత్మలని ప్రత్యక్షము చేస్తున్నాడు ఈ సృష్టి నాటక రంగముపై. ఆ విధంగా భగవంతుడు విటల్ని ప్రత్యక్షం చేస్తున్నాడు. ఇప్పుడు మన పని ఏం చేయాలి? ఇప్పుడు మనం తెలుసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఇన్ని లక్షల మంది ఉన్నారు, ఒక 30 లక్షల మంది బ్రహ్మ కుమారులు బ్రహ్మ కుమారులు అనబడేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? తండ్రిని ప్రత్యక్షం చేస్తున్నారు. అర్థమైందండి? భగవంతుడు ఉన్నాడండి, భగవంతుడు రియల్ అండి. భగవంతుడు అంటే ఏదో మూఢ విశ్వాసం కాదండి, ఏదో ఊహాజనిత పిక్చర్ కాదండి. భగవంతుని యొక్క సంపూర్ణ చరిత్ర మేము చెప్తామండి. నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ మొత్తం చెప్పి మీకు భగవంతుని ప్రాప్తి కలిగిస్తాం. మీ అంతటి మీరే మీ అనుభవం చెప్తారు. నేను భగవంతుని ప్రాప్తి చేస్తున్నాను అని మీరు మా స్టేజ్ మీద మీరు అనుభవం చెప్తారు. అటువంటి స్టేజ్ వరకు మేము తీసుకొస్తాం మిమ్మల్ని. మీరు కేవలం ప్రతిరోజు కూడా అరగంట సమయం తీయండి. 24 గంటల సమయం, 1440 నిమిషాల టైం అండి. ఒక 40 నిమిషాలు తీయండి, కొన్ని రోజులు తీయండి. 36,500 రోజులండి మన ఆయుష్. 100 సంవత్సరాలుగా మనం తీసుకున్నట్లయితే అందులో కొన్ని రోజులు తీయండి, ఒక 50 రోజులు తీయండి, 100 రోజులు తీయండి, 2-3 నెలలు తీయండి. ఎందుకంటే ఇన్ని లక్షల మంది ఏ చదువు లేనిటువంటి వాళ్ళు, అంత గొప్ప శాస్త్రజ్ఞానం లేనిటువంటి వాళ్ళు భగవంతుని పట్టుకున్నారు అంటే వాడు ఏమో అబద్ధం చెప్తున్నారంటారా? ఆలోచించండి ఒక్కసారి. అందుకనే భగవంతుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఫాదర్, ముందు ఫాదర్గా నేను ఐ విల్ షో మై చిల్డ్రన్
ఈ జ్ఞానం అంతా చెప్పి వాళ్ళని ప్రత్యక్షం చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా ఒక 25-30 లక్షలు ప్రత్యక్షం చేశాడు. ఈ 25-30 లక్షల మంది భగవంతుని ప్రత్యక్షం చేసే ప్రయత్నంలోనే ఇప్పుడు ఇది కూడా, ఈ కార్యక్రమం కూడా అదే విధంగా, అదే యొక్క అబ్జెక్టివ్ తోనే ఈ కార్యక్రమం కూడా నడుస్తూ ఉంది. అంటే ఫాదర్ షోస్ సన్, సన్ షోస్ ఫాదర్. ఇది ఆధ్యాత్మికతానికి, ఆధ్యాత్మిక జగత్తులోనే ఇది అర్థమవుతుంది, కానీ ధార్మికంలో ఇటువంటిది ఏమీ లేదండి. ఇక్కడ భగవంతుడు అంటే ఒక ఒక బుద్ధిలో ఉంది, భగవంతుడు ఉన్నాడు అని వారి యొక్క పరిచయం లేని కారణంగా అది అంతవరకే పరిమితము. కేవలం ఉన్నాడు కాబట్టి తలుచుకుందాము, అందరిలో ఉన్నాడు, సర్వవ్యాపి. ఈ విధంగా కొన్ని కొన్ని భావనలు ఏవైతే నరాల్లో కణాల్లో కూర్చుకున్నాయి కాబట్టి ఆ విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు ఏమి చేసినా కూడా ఒక్క జన్మకి మాత్రమే పరిమితము. ఇది మరొక ఇదనమాట. ఒకటి భక్తి మార్గంలో లేక లౌకిక భౌతిక మార్గంలో మనం ఏంటంటామండి, గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోండి అంటాం. ఇచ్చుకోండి అంటామా? పుచ్చుకొని ఇచ్చుకోండి అంటామా? గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోండి అంటే ఇదివరకే నేను చెప్పినట్టున్నాను, ఇది గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని ఉంటుంది. అందుకని ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఉన్నటువంటి వాళ్ళు, దాంట్లో కొంచెం మెచ్యూరిటీ సంపాదించినటువంటి వాళ్ళు ఏం చేస్తారు, అందరినీ గౌరవిస్తారు. కులము, మతము, జాతి, రంగు, రూపు, ఉన్నవాడు, లేనివాడు, నల్లవాడు, తెల్లవాడు, స్త్రీ, పురుష, భాష, దేశం, ఏ వ్యత్యాసాలు లేకుండా. ఎందుకంటే తనని తాను ఆత్మస్వరూపంగా గౌరవించుకుంటాడు. సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్ నుండి అదర్స్ రెస్పెక్ట్ ఆటోమేటిక్ గా వస్తుందండి. ఈ రోజున మిగతా వాళ్ళని మనము ఏదో మనకి కావలసిన వాడైతే ఒక రకంగా మాట్లాడతాము, లేదనుకుంటే ఇంకో రకంగా చూస్తాము. లేదంటే బిజీగా ఉన్నాం, వెళ్ళిరండి, తర్వాత మాట్లాడుకుందాం, చాలా బిజీగా. అదే తెలిసిన వ్యక్తి వచ్చి ఎంత బిజీగా ఉన్నా, ఎలా ఉన్నారండి మావయ్య గారు, బాగున్నారా, ఏమయ్యా బాగున్నావా అంటే మనకేంటి అవసరం ఉండాలి, వారి ద్వారా మనకి ఏమైనా ప్రాప్తి వస్తుందా, వారు ఏమైనా పెద్ద పొజిషన్లో ఉన్నారా, వారికి ఏమైనా మనకి రేషన్ కార్డు ఇప్పిస్తాడా, లేకపోతే ఒక గ్యాస్ కనెక్షనా, లేకపోతే ఏదో ఇలాంటి ఏదైనా ప్రాప్తి వస్తుంది వీరితో సాంగత్యం చేస్తే, అటువంటి విధంగా మన దృష్టి ఉంటుంది. కానీ రిగార్డ్లెస్ ఆఫ్ వాడు ఏమైనా కానివ్వండి, వాడు పరమాత్మ సంతానము, వాడి కర్మానుసారంగా వాడు ఆ పరిస్థితిలో ఆ యొక్క పొజిషన్లో ఉన్నాడు, నా కర్మానుసారంగా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, అటువంటి భావనలో ప్రతి ఒక్కరిని కూడా మనము గౌరవిస్తాము. తోటి సోదరాత్మ, సర్వమానవ సౌభ్రాతృత్వం ఇక్కడి నుండే వచ్చిందండి. అర్థమైందండి. మరికొన్ని విషయాలు మనం రాబోయే ఎపిసోడ్స్ లో మనం చర్చించుకుందాము. ఇక్కడితో ఈ ధార్మికత, ఆధ్యాత్మికత అన్న విషయానికి మనం స్టాప్ పెట్టుకొని మన ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, భగవంతుడు ఎందువలన ఈ కార్యక్రమం చేస్తున్నాడు, ఈ సృష్టి పరివర్తన కార్యక్రమం ఎందువలన చేస్తున్నాడు, చేయడానికి కారణం ఏమిటి అంటే, భగవంతుడు మనకి తండ్రి. తండ్రి బిడ్డల కోసమే కదండి కష్టపడతాడు. ఇప్పుడు కూడా వర్తమానంలో చూసినా కూడా తల్లిదండ్రులు బిడ్డలు ఎట్లా ఉన్నారు, ఆ బిడ్డలు తల్లిదండ్రులు బిడ్డల్ని చూసుకున్నట్టుగా ఇంకా ఏ సంబంధికులు చూసుకోలేరు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ తల్లిదండ్రులు ఏదో ఫ్లైట్లోనో అక్కడెక్కడ చనిపోయారు, పిల్లలు మిగిలారు అని ఉన్నా కూడా, వాళ్ళు దత్తత తీసుకున్నా వాళ్ళ యొక్క ఆస్తిని చూసో, లేకుండా అంటే వీళ్ళ దగ్గర ఇది ఉంది, వీళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు అలాగని చూసో ఏదో ఆకర్షితులు అవుతారు. కానీ తల్లి తండ్రులు ఇచ్చినటువంటి ప్రేమ ఇంకా ప్రపంచంలో ఏ రెండవ వ్యక్తి, ఏ మూడవ వ్యక్తి ఇవ్వలేడండి. అదేవిధంగా ఆధ్యాత్మిక దృష్టికోణంలో కూడా భగవంతుడు నిస్వార్థంగా, నిష్కల్మషంగా సర్వుల యొక్క ఆధ్యాత్మిక అభ్యున్నతి కొరకు వారిని ఏ విధంగా చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలోకి తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఏకైక సంకల్పంతో భగవంతుడు పనిచేస్తున్నాడండి. ఇది వర్తమానంలో జరుగుతుంది, ఇది యథార్థము, ఇది ఊహాజనితము కాదు. ఇన్ని లక్షల మంది ఆ విధంగా ఈ విషయాన్ని గుర్తించారు అంటే ఇది ఊహాజనితము కాదండి, దిస్ ఈజ్ రియల్ అన్నమాట. అర్థమైందండి. ఇది తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము. ఎవరు కాదనలేరు. అనుభవాన్ని ఎవరు కాదనగలుగుతారండి? జ్ఞానం చెప్పడంలో ఏదన్నా ఉంటే కావచ్చు, అసలు అనుభవం లేదు కదా. ధార్మికంలో అనుభవం లేదు, ఆధ్యాత్మికంలో కేవలం అనుభూతులు మాత్రమే. భగవంతుడే చేయిస్తున్నాడండి నా చేతి కార్యక్రమాలు అంటారు అందరూ కూడా. నాకేమి సంబంధం లేదండి, ఆయన నా ద్వారా ఆయనకు శరీరం లేదు కాబట్టి నా శరీరాన్ని వాడుకుని ఆయన చెప్పాల్సిన విషయాలు, ఎందుకంటే అందరూ తన పిల్లలే కదా. సారీ, అందరూ తన పిల్లలే కదండి. మనం గుర్తించలేదు, గుర్తించలేని వాళ్ళు గుర్తించలేదు. కానీ భగవంతుడు అందరినీ గుర్తించాడు కదా. ఈశ్వర సర్వభూతానం అన్నాడు కదా. అర్థమైందండి.
పిత అహమస్య జగత మాత అన్నాడు కదా, సమూహం సర్వభూతేషు అన్నాడు కదా, నిర్వైర సర్వభూతేషు అన్నాడు కదా, సర్వభూత హితేరత అన్నాడు కదా. ఈ విధంగా ఆయన చెప్పాడు కదా, మమ భూత మహేశ్వరం అన్నాడు. విశ్వము, జగత్తు, సర్వము, లోకము, ఇహ 137 శ్లోకాల్లో ఆయన ఏం చెప్తున్నాడు? ప్రపంచమంతా నాదే, ప్రపంచంలో ఉన్న పిల్లలందరూ నా బిడ్డలే అని చెప్తున్నాడు. కులము మతం మనం తగిలించుకున్నాం. ఆత్మపరంగా ఆత్మకేం కులం ఉంది చెప్పండి? అర్థమైంది. అందుకనే భగవంతుడు నిస్వార్థంగా నిష్కల్మషంగా బిడ్డల యొక్క ఆధ్యాత్మిక అభ్యున్నతి కొరకై కర్మలు చేస్తున్నాడు. ఇప్పుడు ఒకసారి ఈ బ్యాక్గ్రౌండ్ లో మీరు వింటే మీకు మంచిగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను తీసుకోబోయేటువంటి శ్లోకం ఏంటండి? 4వ అధ్యాయంలోని 14వ శ్లోకం. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. 4వ అధ్యాయంలోని 14వ శ్లోకం. ఒక్కసారి శ్లోకాన్ని వినండి. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫల స్పృహ, నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫల స్పృహ. అర్థమైందండి. ఇతి మాం యోభిజానాతి, ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. ఇది శ్లోకం అండి. అర్థమైంది. ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. ఒక్కసారి పదవిచ్ఛేదన చేస్తాం, అర్థమవుతుందండి. నమాం కర్మాణి లింపంతి, నేను కర్మలు చేస్తున్నాను. ఒక సాధారణ మనిషి శరీరం ఆధారంగా తీసుకొని 9వ అధ్యాయం 11వ శ్లోకంలో ఏం చెప్పారు? వజానంతి మాం మూఢా మానుష్యం తనుమాశ్చరితం. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. మనిషి శరీరములో నేను వస్తాను అన్నాడు. ఎక్కడ ఒక దేవతా స్వరూపంలో వస్తాను అనలేదు, లేకుండా ఉంటే ఫలానా స్వరూపం లేదు. ఒక సాధారణ మనిషి, మనిషి అంటే మనలో ఉన్న మనిషే కదా. 850 కోట్ల మనుషులలో ఏదో నాకు నచ్చినటువంటి ఒక మనిషి శరీరం ఆధారంగా చేసుకొని నేను ఈ సృష్టి పరివర్తన కార్యక్రమం చేస్తాను. ఎందువల్ల చెయ్యాలి అంటే ఇది కలియుగం యొక్క అంతిమ సమయం, అంటే కాలచక్రం యొక్క అంతిమ సమయము. ఈ కాలచక్రము యొక్క అంతిమ సమయమా లేక ఆరంభ సమయమా అనేది నాకు మాత్రమే తెలుసును, ఇంకెవరికీ తెలియదు. ఎందువలన అంటే నేను కాలచక్రం బయట ఉంటాను. లాజికల్ అనాలిసిస్ ఎవరైనా మీకు ఇచ్చారా? ఇప్పటిదాకా మీరు అర్థం చేసుకున్నారా? గమనించండి ఒకసారి. ఈ ఇంత అనాలిసిస్ ఇచ్చారండి భగవంతుడు. నన్ను గుర్తించండి, నేను భగవంతుడిని, నేను రియలు, నేను మీ తండ్రిని. ఇప్పుడు ఈ విధంగా ఈ క్లిష్ట సమయంలో నా బిడ్డల్ని కాస్త ఈ విధంగా ఉన్నతంగా తయారు చేద్దాము, వాళ్ళని కొత్త ప్రపంచంలోకి తీసుకొని వెళదాము అని నిష్కల్మషంగా నిస్వార్థంగా ఆ విధంగా నేను సేవ చేస్తుంటే నన్ను నమ్మడం లేదు. అందుకే ఎన్ని కోణాలలో దగ్గర 350 శ్లోకాలు మీకు చెప్పి ఉంటారు. ఎక్కడైనా ఏ ఒక్క శ్లోకంలోనైనా ఆ అసత్యం ఏమన్నా ఉందా? ఇంత గట్టిగా చెప్పినా కూడా ఇంకా ద్వాపర యుగము, కురుక్షేత్రము, యుద్ధరంగము, కొట్టుకున్నాడు పాపం అర్జునుడు అనుకుంటూ మనం అనుకోవడం ఎంత అవివేకమైనటువంటి భావన అండి. నా జీవితానికి సరిపడ్డ జ్ఞానం ప్రపంచంలో ఎక్కడ ఉన్నది అని ఎప్పుడైనా ఎవరికి వాళ్ళన్న ప్రశ్న వేసుకున్నారా? నా జీవితం అంటే వర్తమానం ఈ భూమండలంపై ఉన్నటువంటి 850 కోట్ల మనుషుల యొక్క జీవితాన్ని సమూలంగా ఉద్ధరించేటువంటి జ్ఞానము, శాస్త్రం అనేబడే జ్ఞానము ఎక్కడ ఉన్నది అని ప్రశ్నించుకుంటే మీకు దొరకలేదు. ప్రతిదీ కూడా అక్కడ ఉన్నటువంటి అర్జునుడు, అక్కడ ఉన్నటువంటి ధ్రువుడు, అక్కడ ఉన్నటువంటి మార్కండేయుడు, ఇక్కడ ఉన్నటువంటి ప్రహ్లాదుడు, అక్కడ ఆయన జీవితం బాగుపడింది. అందరి సక్సెస్ స్టోరీస్ మనం విన్నాము. నా సక్సెస్ స్టోరీ గురించి ఏమిటి? లేకుండా ఉంటే ఏమి తెలుసుకోకుండానే శరీరం చాలించేయవలసి వస్తుంది. తర్వాత ఒంటరి ప్రయాణము, తర్వాత అక్కడ పశ్చాత్తాపడడానికి అవకాశం లేదు. శరీరం ఉన్నంత వరకే మనము ఏదైనా చేయగలిగితే, అది కూడా మనసు, బుద్ధి, ఈ యొక్క ఇంద్రియాలు, ఈ శరీరము కాస్త బలంగా ఉన్నప్పుడే ఏదైనా చేయగలుగుతాము. ముసలివాడు అయిపోయి అనుకోండి, ఇంక రేపో మాపో శరీరాన్ని త్యాగం చేసే టైంలో మనం ఏం చేయగలుగుతాము? అప్పుడు మీరు సత్యాన్ని గ్రహిస్తే ఏమి చేయలేని పరిస్థితిలో కాదు. అందుకనే మేలుకోండి. భగవంతుడు ఏమంటున్నాడు? నమాం కర్మాణి లింపంతి, నేను కర్మలు చేస్తాను, కానీ మనుషులు చేసిన కర్మల ద్వారా కర్మ ఖాతా ఏర్పడుతుంది. కార్మిక్ బాండేజ్ అంటారు దాన్ని. మీరు ఏదైనా చేయండి, అందులో మీ ఆత్మ మీద ఆ విధంగా చుక్కలు, నల్ల చుక్కలు చెత్త కర్మలు చేస్తే నల్ల చుక్కలు, మంచి కర్మలు చేస్తే తెల్ల చుక్కలు.
ఈ తెల్ల చుక్కలు నల్ల చుక్కలు పడిపోతూ ఉంటాయి. చివరికి చనిపోయే సమయానికి నల్ల చుక్కలు ఎక్కువగా ఉన్నాయా, తెల్ల చుక్కలు ఎక్కువగా ఉన్నాయా, తెల్ల చుక్కలు కొద్దిగా ఉన్నాయి, నల్ల చుక్కలు విస్తారంగా ఉన్నాయి. అంటే తమో ప్రధాన స్థితిలో మీరు శరీరం త్యాగం చేస్తారు. మీరు సత్యత్రేత ద్వాపర యుగంలో కూడా రారు. ఏ కలియుగంలోనే ఎక్కడో ఎండింగ్ లో వస్తారు. ఇది ఫార్ములా, ఇది ఒక సైన్స్. దీన్ని ఎవరు తిరస్కరించలేరండి. ఎవరైనా ఛాలెంజ్ చేయించండి దీన్ని. ఇది ఫార్ములా కరెక్ట్ కాదని ఎవరైనా చెప్పొచ్చు, ఏం ప్రాబ్లం లేదండి. ప్రతి దానికి కూడా ఇక్కడ ఈ యొక్క వేదిక మీద చెప్పే ప్రతి విషయానికి 100% భగవానువాచ ఆ శ్లోకం మీ ముందు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే భగవానువాచతో మాకు సంబంధం లేదు అన్న వాళ్ళ గురించి కాదు కదా ఇది. ఈ సబ్జెక్ట్ వాళ్ళ గురించి కాదు. ఎందుకంటే 100కో 1,00,00,000కో కొద్ది మంది నన్ను తెలుసుకుంటారు అంటున్నాడు కదా. ఆ కొద్ది మందిలో నేను రావాలి అన్న దృఢ సంకల్పము, దృఢ నిశ్చయం ఉన్నటువంటి వాళ్ళ కోసం అన్నమాట ఈ కార్యక్రమం మన సంస్కృతి సంపద ద్వారా డాక్టర్ ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ సందర్భంగా అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో అందరూ కూడా సంస్కృతి సంపద పేరులోనే ఉంది చూసారా, ట్రెజర్ అన్నమాట. మన కల్చర్ ని పెంచేటువంటి ట్రెజరు. ఆ కార్యక్రమాలని వారు చాలా ఏరి కోరి ఎవరెవరు ఇటువంటి విషయాలు చెప్తున్నారో తెలుసుకొని వారి యొక్క ప్రసంగాలను మీకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఛానల్స్ ని మీరు సమర్థించాలి, సపోర్ట్ చేయాలి. దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. దాన్ని ఆ విధంగా మీరు కామెంట్స్ పెట్టండి, లైక్స్ చేయండి, అన్ని చేయండి. మనం మామూలుగా ఏదో సినిమాటిక్ గా ఉన్నవి, అవి ఉన్నవి, పనికిరాని విషయాలు, పాలిటిక్స్, వాటికి లక్షల సంఖ్యలో మీరు సబ్స్క్రిప్షన్ ఇస్తారు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఈ విధంగా సంస్కృతి కల్చర్ని పెంచేటువంటి ఇటువంటి వాటిని కూడా మనం ఎంకరేజ్ చేసినట్లయితే మన జీవితం బాగుంటుంది, భావి జీవితాలు కూడా బాగుపడతాయి. అర్థమైంది? అందుకని భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ, ఆయన నేను కూడా కర్మలు చేస్తున్నాను కానీ కర్మ ఖాతాలోకి దూరను. నేను డిటాచ్డ్ గా చేస్తాను. నాకు ఎటువంటి మురికి అంటదు, నేను ఎటువంటి తప్పుడు పనులు చెయ్యను. నమాం కర్మాణి లింపంతి. లింపంతి అంటే పాడవ్వదు. టెయింటింగ్ అంటారు ఇంగ్లీష్ లో. టెయింట్ అంటే ఏంటి? ఆ విధంగా నల్లగా మరక పడుతుంది అనమాట. అటువంటి మరకలు ఆత్మ మీద నేను చేసిన కర్మల ద్వారా పడదు. నమాం కర్మాణి లింపంతి. నేను ఒక్కొక్కటి చాలా చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఆ స్పష్టత ఉన్నది కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను. నాకే స్పష్టత లేనప్పుడు ఏదో వంక టింకర్గా చెప్పేసి అవగొట్టేస్తాను, ఒక అరగంట కార్యక్రమం కదా అని చెప్పి. అర్థమైందండి? నమాం కర్మ నా అంటే నా లింపంతి. మాం అంటే నేను చేసే కర్మల ద్వారా ఆత్మ పరిశుద్ధముగా ఉన్నటువంటి ఆత్మ అశుద్ధముగా తయారవ్వదు. నమే కర్మఫల స్పృహ అన్నాడు రెండవది. గుర్తుపెట్టుకోండి, మనం కూడా ఈ రెండు పాటిస్తేనండి మనం చాలా హయ్యెస్ట్ లెవెల్కి వెళ్తామండి. గుర్తుపెట్టుకోండి, హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. మన ఆపే శక్తి ఎవరికి కూడా లేదు. మనం ఆపుకుంటున్నాము అంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికి దానికి కారణం కేవలం మనమేనండి. ఎవ్వరూ ఆపట్లేదు మిమ్మల్ని. అర్థమైందండి? అందువల్ల అదే నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫల స్పృహ. స్పృహ అంటే ఏంటి? డిజైర్, లాంగింగ్ అంటారు ఇంగ్లీష్ లో. డిజైర్ అంటాడు అంటే ఏంటి? అది పొందాలి, ఇది పొందాలి, ఇది పొందాలి, అది పొందాలని కోరికలు. ఇక్కడ కర్మ ఫల స్పృహ అన్నాడు. అంటే నేను చేసేటువంటి కర్మలకి ఫలితము మీద నాకు లాంగింగ్ లేదు. నేను చేయవలసిన అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతాను. వచ్చేవాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. నా తండ్రిగా నేను నా బిడ్డల ప్రతి నేను నా బాధ్యతని నేను నిర్వహిస్తున్నాను. గుర్తుపెట్టుకోండి. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫల స్పృహ. అర్థమైందండి? కర్మఫల నాకు అవసరం లేదు. అర్థమైంది? ఇప్పుడు ఇవి చెప్తున్నాము, ఇది యూట్యూబ్ లో పెడుతున్నారు. వారు ఎవరు చూస్తారా, ఎవరు చూడరా? ఆ బాగా చూస్తున్నారంటే నేను ఆనందపడటము, ఎవరూ చూడటం లేదు అంటే నేను దుఃఖపడటం ఉండదండి. ఈ కార్యక్రమం నా యొక్క ఆధ్యాత్మిక అభ్యున్నతి కొరకు చేస్తున్నాను. నేను ఎన్నో విషయాల్ని పరిశోధన చేసి మీ ముందు పెడుతున్నానంటే అంత విశ్లేషణాత్మకంగా ప్రతి శ్లోకాన్ని పరిశీలించేటువంటి భాగ్యం, అదృష్టం నాకు భగవంతుడు కలుగజేశాడు ఈ మాధ్యమం ద్వారా. దానికి భగవంతుడు ఆ డాక్టర్ బిట్టు వెంకటేశ్వర్లు గారి ఖాతాలో కూడా మార్పులు వేసేస్తాడు. ఎందుకంటే వారు నిమిత్తం అయ్యారు కాబట్టి, ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి. అర్థమైందండి? రెండే విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటంటున్నాడు? నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫల స్పృహ. ఇప్పుడు ఏం చేయాలంటే ఎందుకు అంటుకోదు గుర్తుపెట్టుకోండి.
భగవంతుడు కూడా కర్మలు చేస్తున్నాడు కదా, ఎందుకు ఆ అంటుకోదు అన్నదానికి మళ్ళీ కారణం చెప్తున్నాడు భగవంతుడు. ఎందుకు అంటుకోదు చెప్పండి? నేను సదా ఆత్మస్వరూపంలోనే ఉంటాను, నన్ను అందుకనే పరమాత్మ అన్నారు. మనుషులు ఎవరిని పరమాత్మ అనరు. ఎంత గొప్ప సాధు సన్యాసి దేవి దేవతల 33 కోట్లైన వాళ్ళు కూడా పరమాత్మ అనడానికి లేదు. అర్థమైందండి? అందువల్ల భగవంతుడు ఏమంటున్నాడు? నేను ఒక్కడినే, భగవంతుడిని నేను ఒక్కడినే, సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం ప్రజ, నా ఒక్కడి శరణు తీసుకోమని. ఇంతకంటే ఇంకా అథారిటీతో ఏం చెప్పాలి నేను? ఒక్కసారి ఒక్క శ్లోకం మీకు అర్థమైందంటే నిజంగా ఆ భగవంతుడిని అర్థం చేసుకుని వారి యొక్క మార్గంలో నడవాలి, వారి యొక్క శరణు పొందాలి ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు కదా. అలాంటప్పుడు దాన్ని జస్ట్ తేలికగా తీసుకుని ఆ విధంగా నడుస్తుందండి. ఎన్నో సార్లు విన్నాము. ఇవన్నీ ఎక్కడ, నాకెక్కడ టైం ఉందండి? డబ్బు సంపాదించుకోవడానికి టైం లేదు, చచ్చిపోవడానికి కూడా టైం లేదు నాకు అంటారు. ఐ డోంట్ హ్యావ్ టైం ఈవెన్ టు డై అంటారు. మరణించడానికి కూడా నాకు టైం లేదు. అంటే అంత బిజీ చేసేసుకునే అవసరం లేదండి. ఎందుకు చేస్తున్నారు అంటే ఇది కలియుగం యొక్క అంతిమ సమయం అన్న సంగతి తెలియదు. సో భగవంతుడికి ఈ యొక్క సంస్కారాలు ఎందుకు అంటుకోవు ఆత్మలో? ఆత్మ చెక్కు చెదరదు. ఎప్పుడు ఆ విధంగా ఏమంటారు, ఎప్పుడు ఎంత ప్యూర్గా ఉందో అదే సదాగా ఉంటుందన్నమాట. ఎందుకంటే భగవంతుడు త్రిగుణాతీతుడు. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఒక్కరే త్రిగుణాతీతుడు. మిగతా వాళ్ళందరూ కూడా దేవీ దేవతలు కూడా త్రిగుణాలలోకి వస్తారని 18వ అధ్యాయంలోని 40 శ్లోకం ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను. మీరు చూసుకోవచ్చు 18వ అధ్యాయంలోని 40వ శ్లోకం. అర్థమైందండి? అందువల్ల భగవంతుడు ఏమంటున్నాడు? నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలస్పృహ. అర్థమైంది కదండి? కర్మ ఫలితము సంబంధం లేదు, ఆయన తెలుసు. ఆయన శక్తివంతుడు. ఏ పిల్లలు అంటే సాత్వికంగా ఉన్నటువంటి పిల్లలు భగవంతుడిని ఆకర్షిస్తారు, భగవంతుడు కూడా వారిని ఆకర్షిస్తారు. ఆటోమేటిక్ గా వాళ్ళ ద్వారా ఈ సృష్టి పరివర్తన కార్యక్రమాన్ని ఆయన చేస్తాడు. ఈ 2 పంక్తులు అయిపోయిందండి. ఇతి మాం యో అభిజానాతి. 3వ పంక్తి ఇతి మా అంటే ఈ విధముగా నేను వచ్చాను. ఈ యొక్క నాకేమి ఎటువంటిది కూడా మంచి చెడులు ఈ యొక్క సంస్కారాలు అంటుకోవు. నేను పరం పవిత్రంగా ఉన్నాను. నాకు ఈ కర్మ ఫలితం మీద ఎటువంటి దృష్టి లేదు. నేను చేసుకోవాల్సిన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇతి మాం యో అభిజానాత్. యో అంటే యహ. యహ అంటే ఎవరైతే. ఎవరైతే అంటే 850 కోట్ల మందిలో ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు కూడా ఏమంటారంట? కర్మ బంధనం నుండి దూరం అయిపోతారంట. వాళ్ళు కూడా కర్మ బంధనం అంటే పరమాత్మ ఏ విధంగా కర్మ బంధించదో, కర్మ బాండేజ్ లేదో, అదే విధంగా నా పిల్లలైన మీరు కూడా ఆ విధంగా అవుతారు. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఏమిటి? ఈ కర్మ నేను చేస్తున్నాను కాదు. ఈ కర్మ నేను చేస్తున్నానంటే నేను నన్ను అందరూ మెచ్చుకోవాలి, నాకు ఇది ఇవ్వాలి, బహుమతి ఇవ్వాలి, సన్మానం చెయ్యాలి, ఇవన్నీ వచ్చేస్తాయి కోరిక. నేను చేయటం లేదు. ఇది నా ద్వారా భగవంతుడు చేయిస్తున్నాడు. నా పని అల్ల కేవలం ఆత్మానుభవం, పరమాత్మ స్మృతి, ఆత్మ సంస్కారము, ఆత్మలో ఉన్న కుడుని కడుక్కోవటము నేను చేస్తున్నాను. అర్థమైందండి? సో ఇతి మాం యో అభిజానాతి. అభిజానాతి అంటే తెలుసుకోవడం. యో అంటే యహ, ఎవరైతే తెలుసుకుంటారో. కర్మ ఏమన్నాడు? లాస్ట్ పంక్తి అన్నాడండి, ఆఖరి పంక్తి కర్మ భిర్నస బధ్యతే. కర్మభిహి అంటే కర్మల ద్వారా వాళ్ళు బధ్యతే, నా బధ్యతే అన్నాడు కదా. సో ఏ విధంగా కూడా వాళ్ళ బంధనములోకి రారు. అంటే ఏంటి? ఇప్పటి వరకు మనము చేసిన జన్మ జన్మలుగా చేసిన కర్మల ఫలితముగా ఆత్మలో ఏర్పడినటువంటి సంస్కారాలు, ఆ చెడు సంస్కారాలు, తమో ప్రధాన సంస్కారాలు, కుళ్ళు సంస్కారాలు, మలిన సంస్కారాన్ని కడుక్కోవడానికి మనం సమయాన్ని వినియోగించాలి. కానీ ఇంకా కొత్తగా మళ్ళీ కర్మకాతాని, కార్మిక బాండేజ్ని, ఈ కర్మ బంధనంలోకి వెళ్ళిపోయి రకరకాల కోరికలు పెట్టుకుంటూ ఇంకా దాన్ని పెంచుకోకూడదు. కాబట్టి మీరేం చేయాలి? ఈ కర్మతో నాకు సంబంధం లేదు, భగవంతుడి ఆజ్ఞ ప్రకారంగా నేను చేస్తున్నాను, దీని యొక్క ఫలితంతో కూడా నాకు సంబంధం లేదు. ఈ 2 పనులు మీరు చేసినట్లయితే ఆటోమేటిక్ గా కర్మ బంధనం నుండి మీరు దూరం అవుతారు. అర్థమైంది? ఇది అన్నమాట ఈ శ్లోకంలోని దాగి ఉన్నటువంటి లోతైన తత్వం. ఇప్పుడు గీత పుస్తకంలో భగవంతుడు ఏమిచ్చి మన భాష్యకారులు ఏమి రాశారో ఒకసారి మనం పరిశీలిద్దాం. దీంతో ఈ యొక్క ఎపిసోడ్ మనం సంపన్నం చేసుకుందామండి. మరొక అద్భుతమైన శ్లోకంతో ముందుకు మళ్ళీ వస్తాను. నమాం కర్మాణి లింపంతి. చూడండి ఒక్కసారి.
నాకు భగవాను వాచ నాకు కర్మ ఫలాసక్తి లేదు. కర్మ ఫలాసక్తి లేదు కావున కర్మలు నన్ను అంటవు. చెప్పాను కదా, లింపంతి అంటే అంటటం అనమాట. అంటుకోవడం అంటే ఏంటి, బాండేజ్ లోకి తీసుకుని వెళ్ళటం. అర్థమైంది, నన్ను అంటవు. నాకు కర్మ ఫలాసక్తి లేదు కావున కర్మలు నన్ను అంటవు. ఈ విధముగా నా తత్వమును తెలిసిన వారు కర్మబద్ధులు కారు. ఈ విధంగా యో విజానాతి అన్నాడు, ఇతిమాం యో విజానాతి. ఈ విధముగా నా తత్వమును తెలిసిన వారు కర్మబద్ధులు కారు. అర్థమైందండి. ఈ చర్చని ఇక్కడితో ముగించుకుంటున్నాము. మరొక అద్భుతమైనటువంటి శ్లోకంలోని అద్భుతమైన తత్వాన్ని మీ ముందుకు తదుపరి ఎపిసోడ్ లో తీసుకుని వస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వాన్ని, తాత్విక విధానాల్ని సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.